అసలు గోరింటాకు చరిత్ర ఏంటి, దానికి అంత ప్రాముఖ్యత ఎలా వచ్చిందో తెలుసా? గోరింటాకు అంటే మహిళలకు ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోరింటాకు కేవలం అన్నానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మన పురాణాల ప్రకారం గౌరీదేవి తన చిన్నతనంలో తన చెలికత్తెలతో వనంలో ఆటలాడుతున్నప్పుడు రజస్వల అయింది. ఈ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడ్డంతో అక్కడ ఒక మొక్క పుడుతుంది. ఈ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెప్పగానే రాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడడానికి ఆ వనానికి చేరుకుంటాడు. అంతలోనే ఆ చెట్టు పెరిగి పెద్దదై ఆ రాజుతో ఇలా అంది, నేను సాక్షాత్తు పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడగ్గా అప్పుడు పార్వతీదేవి ఆ చిన్నతనపు చేతులతో ఆ చెట్టు ఆకును కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రగా పండుతాయి. అది చూసిన ఆ పర్వతరాజు అయ్యో నా కూతురి వేళ్ళు కందిపోయాయి అనగా అందుకు పార్వతీదేవి నాకు ఎలాంటి నొప్పి కలగలేదు, పైగా ఈ ఎరుపుదనం ఎంతో అలంకారంగా కనిపిస్తుంది అని పార్వతీదేవి చెప్పగా పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుందని చెప్పి చెప్తాడు. అదే విధంగా పార్వతీదేవి రజస్వాలైన సమయంలో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గోరింటాకు పెట్టుకున్న వారికి గర్భాశయ దోషాలన్నీ తొలగిస్తుంది. గోరింటాకు ఎరుపుదనానికి ఎంతో అలంకారంగా కాళ్ళు చేతులకు గౌరీదేవితో సహా ఈ ఆకును అలంకరించుకునేవారు. గోరింటాకుకు ఇంతటి ప్రాధాన్యత కల్పించిన సమయంలో కుంకుమ పెద్ద సందేహం వ్యక్తం చేస్తుంది. గోరింటాకు ఎర్రగా పండడంతో నుదిటిపైన గోరింటాకు పెట్టుకుంటే నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని చెప్పి కుంకుమ వ్యక్తం చేస్తుంది. అప్పుడు గోరింటాకు కుంకుమతో నేను నుదిటిపైన ఎర్రగా పండను, కుంకుమ ప్రాధాన్యత కుంకుమకే ఉంటుందని చెప్పి వివరించింది. మహిళలు ఎంతో ఇష్టంగా పెట్టుకునే ఈ గోరింటాకు అసలు చరిత్ర ఇదే. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్.